హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ సైకాలజీకి సంబంధించి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఈ టాపిక్లోని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో 100 బిట్స్ అయితే అప్లోడ్ చేశాను. అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఈ టాపిక్కి సంబంధించి ఇది పార్ట్ 2 వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వెస్లర్ ప్రకారం శిక్షణ పొందగల మానసిక వికలాంగుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 40 నుంచి 50. నెక్స్ట్ 1, బీనే ప్రకారం శిక్షణ పొందగల మానసిక వికలాంగుల ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ ఆప్షన్ 3 36 నుంచి 51. నెక్స్ట్ 1, బుద్ధిమాంద్యుల విద్యలో పునర్బలనాలు ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ 1 9 రకాలు. నెక్స్ట్ 1, తీవ్ర బుద్ధిమాంద్యులకు అనువైన పునర్బలనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాథమిక పునర్బలనం. నెక్స్ట్ 1, సాధారణ జనాభాలో ప్రతిభావంతుల శాతం ఎంత? సాధారణ జనాభాలో ప్రతిభావంతుల శాతం ఆప్షన్ 1 2 నుంచి 5%. నెక్స్ట్ 1, పృథీకరణ అనే విద్యా కార్యక్రమం వీరి కొరకు ఉపయోగిస్తారు. పృథీకరణం అనే విద్యా కార్యక్రమాన్ని ప్రతిభావంతులకు ఉపయోగిస్తారు. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, ప్రతిభావంతులను ఎలా గుర్తిస్తాము? ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2 పరీక్షా పద్ధతి, స్కోనెల్ పద్ధతి ద్వారా ప్రతిభావంతులను గుర్తిస్తాము. నెక్స్ట్ 1, దృష్టిలోపం అనేది ఇబ్బందికి గురి చేస్తుంది, అవసరాలను పెంచుతుంది, అవసరాలను కోల్పోయేలాగా చూస్తుంది, కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, అంధత్వం వ్యక్తిలో 20 నష్టాలను కలిగిస్తుందని తెలిపిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 థామస్ కారల్. అంధత్వం అనేది వ్యక్తిలో 20 నష్టాలను కలిగిస్తుందని చెప్పినది థామస్ కారల్. నెక్స్ట్ 1, అంధత్వం కలిగిన వ్యక్తిపై అంధత్వం చూపు ప్రభావాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్. నెక్స్ట్ 1, అంధత్వం కలిగిన వ్యక్తి వైఖరులకు తల్లిదండ్రుల ప్రతిస్పందనలు. ఆన్సర్ ఆప్షన్ 1 సబ్జెక్టివ్ ఎఫెక్ట్. నెక్స్ట్ 1, అంధత్వం కలిగిన వ్యక్తి వైఖరులకు తల్లిదండ్రుల ప్రతిస్పందన. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అంధత్వం ఉన్నట్లయితే ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు నిర్లక్ష్యము, అతి సంరక్షణ, తిరస్కార భావాన్ని ప్రతిస్పందనలుగా చూపుతారు. నెక్స్ట్ 1, తల్లిదండ్రులలోని ఏ ప్రతిస్పందన వలన ప్రతిదానికి ఇతరులపై ఆధారపడే లక్షణం అందులలో ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 అతిరక్షణ. నెక్స్ట్ 1, అందులకు తమ తల్లిదండ్రులు వారికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఇవ్వకపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్తిరస్కారం. నెక్స్ట్ 1, తల్లిదండ్రులు అందులను అనాథాశ్రమాలలో వదిలివేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 బాహ్య నిర్లక్ష్యం. నెక్స్ట్ 1, బెరిథోల్డ్ లోవెన్ఫెల్డ్ పరిశోధనలు వీరికి సంబంధించినవి. ఆన్సర్ ఆప్షన్ 3 దృష్టిలోపం. నెక్స్ట్ 1, కన్ను చెవి ద్వారా మనకు లభించే జ్ఞానం ఎంత? కన్ను చెవి ద్వారా మనకు లభించే జ్ఞానము ఆప్షన్ 2 95%. నెక్స్ట్ 1, మైకేల్ బస్ట్ వర్గీకరణలు ఎవరికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ 3 బధిరులు. నెక్స్ట్ 1, వంశపారంపర్యత కారణాల వల్ల సంభవించే వినికిడి లోపాన్ని ఏమంటాం? ఆన్సర్ ఆప్షన్ 3 ఎండోజీనస్. నెక్స్ట్ 1,
వంశపారపర్యం వల్ల కాకుండా ఇతర కారణాల వల్ల సంభవించే వినికిడి లోపాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎక్సోజీనస్. నెక్స్ట్ వన్, సాధారణ మానవుడు వినగలిగే శబ్ద పరిమాణం. ఆన్సర్ ఆప్షన్ 1 250 హెర్ట్జెస్ నుంచి 800 హెర్ట్జెస్. నెక్స్ట్ వన్, వినికిడి స్థాయి 40 నుంచి 60 డెసిబుల్స్ గలవారు ఏ స్థాయికి చెందుతారు? ఆన్సర్ ఆప్షన్ 4 అతి తక్కువ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో స్వర దోషాలకు సంబంధించిన భౌతిక శబ్ద లక్షణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 గుణం. స్వర దోషాలకు సంబంధించిన భౌతిక శబ్ద లక్షణము గుణం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో స్వర దోషాలకు సంబంధించిన మానసిక శబ్ద లక్షణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ధ్వని. నెక్స్ట్ వన్, క్రింది వానిలో స్వర దోషాలకు సంబంధించి భౌతిక లక్షణం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 శబ్దాధిక్యం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో స్వరదోషాలకు సంబంధించి భౌతిక శబ్ద లక్షణం కానిది ఏది? భౌతిక శబ్ద లక్షణం కానిది ఆప్షన్ 3 పౌనఃపున్యం. నెక్స్ట్ వన్, ఏ లోపం కలవారు నాసికా శబ్దాలు పలుకుతారు? ఆన్సర్ ఆప్షన్ 1 ధ్వని. నెక్స్ట్ వన్, ఏ రకమైన స్వరదోషాలు కలిగిన వారు అతి కష్టం మీద మాట్లాడినట్లు ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 గుణం. నెక్స్ట్ వన్, ఏ రకమైన స్వరదోషాలు కలిగిన వారికి శబ్దాలను ఉచ్చరించేటప్పుడు శ్వాస మీద నియంత్రణ ఉండదు? ఆన్సర్ ఆప్షన్ 4 ధ్వని. నెక్స్ట్ వన్, ఏ రకమైన స్వరదోషం కలవారు ఆందోళన స్వరంతో శబ్దాలను చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 స్వరస్థాయి. నెక్స్ట్ వన్, స్వరస్థాయిపై నియంత్రణ లేకపోవడం వలన ఎక్కువ లేదా అతి తక్కువ స్వరస్థాయిలో శబ్దాలు చేయువారిలో ఉండే స్వరదోషం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 శబ్దాధిక్యం. నెక్స్ట్ వన్, స్వరస్థాయిపై నియంత్రణ లేకపోవడం వలన గర్జించినట్లు శబ్దాలు చేయువారిలో ఉండే స్వరదోషం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 స్వరస్థాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ చలన వైకల్యం ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్థరైటిస్. నెక్స్ట్ వన్, మొట్టమొదటి భాషా నైపుణ్యం ఏది? మొట్టమొదటి భాషా నైపుణ్యం ఆప్షన్ 1 వినడం. నెక్స్ట్ వన్, జీవితాంతం అభ్యసించి ఆచరించవలసిన ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 వినడం. నెక్స్ట్ వన్, స్వరదోషాలలోని శబ్ద మానసిక లక్షణం కానిది. స్వరదోషాలలోని శబ్ద మానసిక లక్షణం కానిది ఆప్షన్ 4 పౌనఃపున్యం. నెక్స్ట్ వన్, విద్యాభ్యాసం తర్వాత కూడా బుద్ధిమాంద్యులు ఈ పాఠశాల సిబ్బంది పర్యవేక్షణలో ఉండిపోతారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆశ్రమ పాఠశాలలు. నెక్స్ట్ వన్, సాధారణ పాఠశాలలోనే రెగ్యులర్ ఉపాధ్యాయునితో పాటు ప్రత్యేక ఉపాధ్యాయుడు కూడా ఉండి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రత్యేక పద్ధతుల ద్వారా శిక్షణ ఇచ్చే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 రీసోర్స్ నమూనా. నెక్స్ట్ వన్, ఈ నమూనా పద్ధతిలో రెగ్యులర్ టీచర్తో పాటు శిక్షణ పొందిన ప్రత్యేక ఉపాధ్యాయుడు ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళ్ళి వికలాంగులైన విద్యార్థులకు సహాయం చేస్తాడు. ఆన్సర్ ఆప్షన్ 1 ఇంటినరెంట్ బోధనా నమూనా. నెక్స్ట్ వన్, ఈ నమూనాలో రెగ్యులర్ ఉపాధ్యాయుడే ప్రత్యేక శిక్షణ పొంది రెగ్యులర్ బాధ్యతలతో పాటు ప్రత్యేక అవసరాల విద్యనందించే
బాధ్యతను కూడా కలిగి ఉంటాడు. ఆన్సర్ ఆప్షన్ 1 డ్యూయల్ టీచింగ్ నమూనా. నెక్స్ట్ 1 పిల్లవాడు బడికి వెళ్ళలేకపోతే విద్యనే అతని వద్దకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో విద్యను అందించే పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 1 రీసోర్స్ నమూనాలో విద్యార్థుల మొత్తం బాధ్యతను స్వీకరించేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రెగ్యులర్ ఉపాధ్యాయుడు. నెక్స్ట్ 1 ఒక పూర్తికాలిక రీసోర్స్ ఉపాధ్యాయుడు ఎంతమంది వికలాంగులైన విద్యార్థులను చూసుకోగలడు? ఆన్సర్ ఆప్షన్ 2 8 నుంచి 10 మంది. నెక్స్ట్ 1 ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులకు సాధారణ కార్యక్రమంతో పాటు అందించే ప్రత్యేక శిక్షణతో కూడిన అదనపు కార్యక్రమాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్లస్ కరికులం. నెక్స్ట్ 1 యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసే నమూనా ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 డ్యూయల్ టీచింగ్ నమూనా. నెక్స్ట్ 1 తీవ్ర వైకల్యం గల విద్యార్థులకు విద్యను అందించడానికి అనువైన నమూనా ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 1 ప్రత్యేక విద్య అనేది మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించబడాలి అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 డిఎస్ కొఠారి. నెక్స్ట్ 1 బుద్ధిమాంద్యత గల పిల్లలకు మానసిక వికాసం కలిగించడానికి నిపుణులు ఏర్పాటు చేసే కార్యక్రమాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రమేయ కార్యక్రమాలు. నెక్స్ట్ 1 శిక్షణ ఇవ్వవలసిన కృత్యాన్ని చిన్న చిన్న భాగములుగా విభజించి వరుస క్రమంలో ఒక్కో పనిని అనేకసార్లు చేయించడాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 4 కార్య విశ్లేషణ. కార్య విశ్లేషణలో మనం ఇవ్వవలసిన కృత్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి వరుస క్రమంలో ఒక్కో పనిని అనేకసార్లు చేయిస్తాము. నెక్స్ట్ 1 బుద్ధిమాంద్యులు కొత్త పనులు నేర్చుకోవడానికి, నేర్చుకున్న పనులు తరచూ సాధన చేయడానికి శిక్షణ నిపుణులు ఇచ్చు ప్రోత్సాహకాలు. ఆన్సర్ ఆప్షన్ 3 పునర్బలనం. నెక్స్ట్ 1 బుద్ధిమాంద్యులకు చిన్న చిన్న కృత్యాలను వరుసగా నేర్పేటప్పుడు తగిన సంకేతాలు, అభినయము, బోధనోపకరణాలను జోడించి నేర్పటాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 4 సంకేతీకరణ. నెక్స్ట్ 1 బుద్ధిమాంద్యులు పూర్తి కృత్యంలోని ఒక్కొక్క భాగమును సాధించగానే పునర్బలనములను అందిస్తూ పూర్తి లక్ష్యమును చేరుకునేటట్లు చేయడాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 1 ఆకృతీకరణ. నెక్స్ట్ 1 సంకేతీకరణలు, ఆకృతీకరణలు క్రమంగా తగ్గిస్తూ తనకు తాను స్వీయ పునర్బలనంతో స్వయంగా నేర్చుకునేటట్లు చేయడాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 4 క్రమీణ అస్తిత్వం. నెక్స్ట్ 1 అభ్యసన వైకల్యం గలవారి ప్రజ్ఞ. అభ్యసన వైకల్యం కలవారి ప్రజ్ఞ సాధారణ పిల్లలతో సమానంగా ఉంటుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 ఎంబీడి అనగా? ఆన్సర్ ఆప్షన్ 2 మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్. నెక్స్ట్ 1 క్రింది వాటిని జతపరచండి. వి అంటే దృష్టికి సంబంధించిన శిక్షణ, ఏ వినికిడికి సంబంధిత శిక్షణ, కే నాడీ సంబంధిత శిక్షణ, టీ అనేది స్పర్శ సంబంధిత శిక్షణ. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ 1 దృష్టిలోపం కలిగిన వారి యొక్క దృష్టి స్పష్టత. ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2. 20/200 అడుగుల కంటే తక్కువ, 6/60 మీటర్ల కంటే తక్కువ. నెక్స్ట్ 1 లోపలి చెవి నార్మల్గా ఉండి బయటి చెవి లేదా మధ్య చెవిలో లోపం వల్ల కలిగే వినికిడి లోపాన్ని ఏమంటాము? ఆన్సర్
ఆప్షన్ 3 కండక్టివ్ వినికిడి లోపం. నెక్స్ట్ 1 బయటి చెవి మధ్య చెవి నార్మల్గా ఉండి లోపలి చెవిలో లోపం వల్ల కలిగే వినికిడి లోపాన్ని ఏమంటాం? ఆన్సర్ ఆప్షన్ 4 సెన్సరీ న్యూరో వినికిడి లోపం. నెక్స్ట్ 1 లోపలి చెవి మరియు మధ్య చెవి లేదా బయటి చెవిలో లోపం వల్ల కలిగే వినికిడి లోపాన్ని ఏమంటాం? ఆన్సర్ ఆప్షన్ 1 మిశ్రమ వినికిడి లోపం. నెక్స్ట్ 1 తరగతి గదిలో ఉపాధ్యాయులకు సమస్యగా పరిణమించేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతిభావంతులు. నెక్స్ట్ 1 క్రింది వాటిలో ఒకటి అభ్యసన వైకల్యానికి కారణం. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రత్యక్షాత్మక ప్రక్రియ లోపం. నెక్స్ట్ 1 అభ్యసన వైకల్యం గల వ్యక్తి ఇలా ఉండవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 భాషాపరమైన ఇబ్బందులు కలిగి ఉండటం. నెక్స్ట్ 1 శిక్షణ పొందగల మానసిక వికలాంగుల లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యా బోధన వృత్తిపరంగా ఉంటుంది. నెక్స్ట్ 1 ప్రమేయ కార్యక్రమాలు వీరికై ఉద్దేశించబడినవి. ఆన్సర్ ఆప్షన్ 4 బుద్ధిమాంద్యులకు. నెక్స్ట్ 1 కార్య విశ్లేషణ పద్ధతి ఈ క్రింది వారిలో వీరికి ఉద్దేశింపబడినది. ఆన్సర్ ఆప్షన్ 4 బుద్ధిమాంద్యులకు. నెక్స్ట్ 1 బుద్ధిమాంద్యులకు సంబంధించి ప్రమేయ కార్యక్రమాల సోపానాల వరుస క్రమం. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 మొదటిది అంచనా, నెక్స్ట్ పథకం, నెక్స్ట్ చికిత్సాంశాలు, చివరిది కార్య విశ్లేషణ. నెక్స్ట్ 1 కార్య విశ్లేషణం అంటే బోధించవలసిన అంశాన్ని గుర్తించి ఆ అంశాన్ని కొన్ని చిన్న భాగాలుగా విభజించి ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేసుకొని బోధించే శాస్త్రీయ పద్ధతి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మెకర్తీ. నెక్స్ట్ 1 ఈ క్రింది వానిలో స్వరదోషం. ఇందులో స్వరదోషం ఆప్షన్ 1 నాసికా శబ్దాలను పలకడం. నెక్స్ట్ 1 ఈ క్రింది వానిలో ఉచ్చారణ దోషం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 లారీకి బదులుగా లాలి అని అనడం. నెక్స్ట్ 1 స్వరస్థాయి లేదా పౌనఃపున్యంలో లోపం ఉన్నవారిలో కలిగే స్వరదోషం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 కీచుమంటూ శబ్దాలు చేస్తారు. నెక్స్ట్ 1 వినికిడి లోపం అనగా స్వరదోషాలు ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలపై నియంత్రణ ఉండదు. ఆన్సర్ ఆప్షన్ 1 మనోభౌతిక లక్షణాలు. నెక్స్ట్ 1 థామస్ కారల్ ప్రకారం అంధత్వంలోని భావ ప్రసరణ లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 ఆనందకరమైన దృష్టి గ్రహణం. నెక్స్ట్ 1 సాధారణ తరగతిలోని ప్రతిభావంతులకు అదనపు విద్యానుభవాలను అభ్యసన అనుభవాలను కల్పించుటను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 సమృద్ధిమత్వం. నెక్స్ట్ 1 డిస్గ్రాఫియా అనేది. ఆన్సర్ ఆప్షన్ 3 రాతపరమైన వైకల్యం. నెక్స్ట్ 1 ఒక కృత్యాన్ని నిర్వహిస్తూ విద్యార్థి బోర్ ఫీల్ అయితే అది క్రింది దానికి చిహ్నం. ఆన్సర్ ఆప్షన్ 3 కృత్యము యాంత్రికంగా తయారయ్యింది. నెక్స్ట్ 1 లేఖన సంబంధ వైకల్యం ఏమిటి? లేఖన సంబంధ వైకల్యం ఆప్షన్ 3 డిస్గ్రాఫియా. నెక్స్ట్ 1 అలెక్సియా అనగా అలెక్సియా అనేది పఠన సంబంధ వైకల్యము. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 డిస్లెక్సియా ఈ అభ్యసన లోపం. ఆన్సర్ ఆప్షన్ 4 పఠన సంబంధ లోపం. నెక్స్ట్ 1 డిస్గ్రాఫియా దీనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 3 లేఖన లోపం. నెక్స్ట్ 1 ఒక విద్యార్థిని 204 అను సంఖ్యను రాయమనగా అతను దాన్ని 2004గా రాశాడు. అతనిలోని అభ్యసన వైకల్యం ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ 4 డిస్కాల్కులియా అంటే గణితపరమైనటువంటి అభ్యసన లోపం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.